అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్ నుండి గత 5 సంవత్సరాల నుండి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐతాబత్తుల సుభాష్నితో మా DV9 న్యూస్ ఫేస్ టు ఫేస్ ఆమె మాట్లాడారు. అమలాపురం నియోజకవర్గం అభివృద్ధి మరియు మా కాంగ్రెస్ నియోజకవర్గంలో ఉన్న పట్టు మా సామాజిక వర్గం నాతోనే ఉంది, నా కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి, నిరుద్యోగ సమస్య రానివ్వను, మహిళలకు అండగా ఉంటాను అంటూ DV9 న్యూస్తో పంచుకున్నారు. ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఐతాబత్తుల సుభాష్ని గారి దగ్గర ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఆవిడ దగ్గర మనం ఉన్నాం. అసలు ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు కాంగ్రెస్ అభిమానులు నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనే కొన్ని విషయాలు అయితే ప్రస్తుతం మేడం గారిని అడిగి తెలుసుకుందాము. అసలు కాంగ్రెస్ అనేది గత కొంతకాలం దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో ఎవరైతే రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఉన్నారో షర్మిల గారి ద్వారా మళ్ళీ కాంగ్రెస్ని పునర్వైభోగం తీసుకొస్తున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలో అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఐతాబత్తుల సుభాష్ని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు కొన్ని విషయాలు ఎలా ఉంది, ప్రచారం ఎలా ఉంది, ఏ విధంగా అనేసి ఆవిడని అడిగి ప్రశ్నతో అడిగి విధంగా తెలుసుకున్నాం. నమస్తే మేడం. అసలు అమలాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బీఫామ్ తెచ్చుకున్నటువంటి మీకు అమలాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎలా ఉందనుకుంటున్నారు? గత నేను నామినేషన్ వేసిన తర్వాత నుంచి కూడా అమలాపురం నియోజకవర్గంలో అల్లవరం మండలం అయితేనేమి, కులగుప్త మండలం అయితేనేమి, రూరల్ మండలం అయితేనేమి, అన్ని మండలాల్లో కూడా నేను రాష్ట్ర స్థాయి పాంప్లెటు, జాతీయ స్థాయి పాంప్లెట్ తీసుకుని మాకు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకుని ప్రతి గడప గడపకు తిరగడం జరుగుతుందండి. కాంగ్రెస్ పార్టీ అస్తాన్ని చూసి, కాంగ్రెస్ పార్టీ పాటలు చూసి అందరూ కూడా ఎంతో ఆనందంగా కాంగ్రెస్ వచ్చిందా, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైనా మేము చాలా ఎంతో ఆతృతగా చూస్తున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ పూర్వం నుంచి మాకు కాంగ్రెస్ ఏమో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము ఆదరిస్తాము. ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు 3 సెంట్లు భూమి ఇచ్చిందమ్మా ఇందిరమ్మ కాంగ్రెస్. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని చూసి మేము ఆశ్చర్యపోతున్నాం. ఎలాగంటే అందరూ కూడా మేము వెళ్ళి అడుగుతుంటుంటే ప్రతి ముసలివాళ్ళు అయితేనేమి, కొంచెం పెద్దవాళ్ళు అయితేనేమి అందరూ కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్తోనేమో ఫస్ట్ నుంచి వస్తమే. ఇప్పుడంటే ఈ పార్టీలు వచ్చాయి తప్ప, ఫ్యాన్ వచ్చింది తప్ప ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం. కాంగ్రెస్ అభిమానం బాగున్నదని మీరు ప్రస్తుతం పదే చెప్తున్నారు. అయితే కాంగ్రెస్లో అసలు ఏ మేనిఫెస్టోతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? అదే ప్రధానంగా మహిళలకు ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నారు? అది ఏ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తున్నారు అది సంవత్సరానికి రాహుల్ గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రతి పేద కుటుంబానికి నెలకి 8,330 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి గ్యారంటీ చేస్తారు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ సాధ్యం. అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి 2 పార్టీలు అటువైపు చూస్తే ఉమ్మడి కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ఒకవైపు ప్రయాణం చేస్తున్నాయి. మరోపక్క వైఎస్ఆర్సీపీ నుంచి ఒక అభ్యర్థి ప్రస్తుతం లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారంలో ఆయన ఫుల్గా కొనసాగుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యన మీరు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది? అసలు అమలాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? ఏ విధంగా మీరు అభివృద్ధితో మీ వైపు మళ్ళించుకోగలుగుతున్నారు? ఏమంటే ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీతోనే పొత్తుంది, జత కట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరిస్తున్నారండి. ముఖ్యంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత స్వరూప్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదు. ఉద్యోగ అవకాశాలు కూడా ఏమీ స్థానికులకు ఏమీ లేకుండా పోయాయి. అదేవిధంగా గతంలో 2014లో కూడా చేస్తున్న ఐతాబత్తుల ఆనందరావు గారు కూడా స్థానికులకి ఎవరికి ఉద్యోగాలు లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన అమలాపురం నియోజకవర్గంలో ఎస్సానం గ్రామంలో కేన్ ఎనర్జీ అని పెద్ద వేదాంత కేన్ ఎనర్జీ అని పెద్ద కంపెనీ ఉంది. ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా తగ్గిపోతున్నారు తప్ప స్థానికులకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఉద్యోగాలన్నీ కూడా ప్రక్క రాష్ట్రం నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి తెచ్చుకుని ఉద్యోగాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ అమలాపురం నుంచి అందరూ నేను నెగ్గిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. అయితే చివరిగా అటు ఐతాబత్తుల ఆనందరావు గారు ఎవరైతే అంతకుముందు సంవత్సరం ఒక 5 సంవత్సరాలు పనిచేస్తారో, అదేవిధంగా ప్రస్తుతం గడిచిన ఒక 5 సంవత్సరాలు మంత్రి విశ్వరూప్ గారు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవంటూ ప్రస్తుతం ఐతాబత్తుల సుభాష్ని గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సుభాష్ని గారు మనకి వివరంగా తెలపడం జరిగింది. అసలు నియోజకవర్గంలో ప్రస్తుతం మీరు మీ సామాజిక వర్గం మీ వెనకాల ఎంతవరకు ప్రయాణం చేస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మా సామాజిక వర్గమే కాదండి, ఖచ్చితంగా కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నాయి. ఇప్పుడు
ఖచ్చితంగా ఏంటంటే మార్పు కోరుకోవాలి. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లైన్ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అదే గ్రామీణ ఉపాధి పథకం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా గ్రామ ప్రాంతాల్లో ఉపాధి పథకం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పెట్టిందమ్మా అంటే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కమ్యూనిటీ కూడా అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నీకు అవకాశం నీకు ఇస్తామమ్మా, ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నువ్వు తీర్చాలమ్మా. ఇంతవరకు కూడా అభివృద్ధి ఏమీ కనిపించట్లేదు. నెగ్గిన తర్వాత వెళ్ళిపోతున్నారు. నెగ్గిన తర్వాత వాళ్ళ తర్వాత వెళ్ళి కలుస్తుంటే కూడా ఏ విధమైన అభివృద్ధి లేకుండా పోయిందని ఖచ్చితంగా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమలాపురం నియోజకవర్గం నుండి నేను గెలుపొందుతాను. ఖచ్చితంగా అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబెడతాను. రెండు పార్టీలు కూడా ఏమీ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ అంటూ ప్రజా ఎత్తున మాకు వెళ్ళబుచ్చుకుంటున్నారు, మాకు ఆహర్తలు పడుతున్నారు, అలాగే మనల్ని ఆశీర్వదిస్తున్నారు అంటూ ప్రస్తుతం మనకి ఐతాబత్తుల సుభాష్ గారు మన టీవీ నేత తెలపడం ఉంది. కెమెరామ్యాన్ ఉదయతో సూర్య. థ్యాంక్